నమస్తే అందరికీ. చూడండి, మా మేడం నాకు లుల్లు మార్కెట్కు పంపించింది. లోపలికి వెళ్ళాక చూడండి ఎలా ఉంటుంది. లోన మాత్రం చాలా సూపర్గా ఉంటుంది లుల్లు మార్కెట్. ఇక్కడ నుంచి వెళ్ళి పార్కింగ్ చేసుకొని ఇక లోపలికి వెళ్తాను నేను. చూడండి, ఈ వీడియోకు మాత్రం ఖచ్చితంగా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి. సరేనా? చూడండి, ఇక పండ్లు స్టార్ట్ అయినాయి. మామిడి పండ్లు అండి. చూడండి, కమలకాయలు చూడండి ఎలా ఉన్నాయి. మార్కెట్లోకి వెళ్ళామంటే వాళ్ళని చూస్తేనే తీసుకోవాలనిపిస్తుంది. కానీ మా మేడంకి ఇవన్నీ తీసుకున్నాయి. మా మేడం కోసమే సాఫర్కి వెళ్ళి వచ్చారు. నిన్న వచ్చారు నైటు. ఈరోజు ఇక అన్నీ షాపింగ్ చేయమని అన్నీ పంపించింది నాకు. ప్రతి వస్తువు తీసుకురామంటుంది మా మేడం అయితే. కలమంది ఇవి చూడండి, ఇవి మామిడి పళ్ళు తీసుకున్నాను. ఇప్పుడు 2 కేజీలు తీసుకున్నాను. 2 కేజీలు తీసుకొని పెట్టుకున్నాను లోపలికి. అక్కడి నుంచి వెళ్ళి ఇంకా వేరే మామిడి పండ్లు అవి ఫోటోలు పెడితే ఇవి కూడా తీసుకోరా. ఈ టింగ్ మన నా మేడం ఎలా ఉంటుందంటే ఫోన్లో మెసేజ్ టింగ్ 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 అవన్నీ పంపించాలి. దానికి పంపించిన కొద్దీ ఇది కావాలి అది కావాలి అని చెప్పిన కొద్దీ తీసుకోవాలి. ఇవి జ్యూస్ చేసుకుంటారండి. ఇవి జ్యూస్ చేసుకునేది మా మేడంకు. అవి తీసుకున్న తర్వాత చూడండి, ఇవి అంగూర్లు అండి. చూడండి, నల్ల ద్రాక్ష పండ్లు. ఇవేమో స్ట్రాబెర్రీ అండి. స్ట్రాబెర్రీ అవి కూడా అన్ని ఫోటోలు పంపిన కొద్దీ దానికి లాస్ట్కి ఒక బాక్స్ నచ్చింది. ఆ బాక్స్ తీసుకున్న తర్వాత అన్నీ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఇంకా ఫోటోలు పంపుతుంది. చూడండి, మన ఇండియాలో చూడండి మనకు పుట్టగొడుగులు ఎలా ఉంటాయి. ఇవి నల్ల ద్రాక్ష పండ్లే. పుట్టగొడుగులు చూడండి ఎలా ఉంటాయి. ఇప్పుడు చూపిస్తాను మీకు పుట్టగొడుగులు. అది పుట్టగొడుగులు అండి. చూడండి ఎలా ఉన్నాయి. మనము ఎంత డబ్బు వీటికి తెలుసు. చాలా డబ్బు అండి. ఇక్కడ కోవిట్లో చాలా డబ్బు. అయ్యి బాబోయ్, తీసుకోలేము, మనం తినలేము కూడా. అవి నల్ల పుట్టగొడుగులు అని కలర్ ఉన్నాయండి ఇక్కడ పుట్టగొడుగులు అని. మనం తెల్లయ్యి అవి చూసామా ఇంటి దగ్గర కూడా చూశాను నేను. అన్నీ చూశాను కానీ ఇక్కడ కొంచెం వేరే అనిపిస్తాయి నాకు. ఇవి ఎలా ఇక్కడికి వస్తాయో తెలియదు అబ్బా. కానీ మన ఇండియా నుంచి వస్తాయా ఎక్కడి నుంచి వస్తాయో నాకు తెలియదు. కానీ సూపర్గా ఉంటాయి ఆ పుట్టగొడుగు. మన కూరగాయల విషయంకి వస్తేనే నాకు అయితే అనిపిస్తుంది ఏంటంటే కలర్ వేసారేమో కూరగాయలకు అని అనిపిస్తుంది. చూడండి, స్ట్రాబెర్రీ మళ్ళీ పంపింది. 2 బాక్సులు తీసుకున్నాను. 2 బాక్సులు తీసుకొని పెట్టుకొని అక్కడ నుంచి వెళ్ళాను మళ్ళీ. ఇక చూడండి, ఇక మామిడి పండు మళ్ళీ జామకాయలు తెమ్మన్నది. జామకాయలు రకరకాలు అంటే 2 రకాలు ఉన్నాయి అక్కడ. 2 రకాలు తీసుకున్నా. కేజీ జామకాయలు తీసుకున్నా. అక్కడికి వెళ్ళి మామిడి టమాటా పళ్ళు ఎంత ఎర్రగా ఉన్నాయబ్బా, సూపర్గా ఉన్నాయి. టమాటా పండ్లు అయితే అన్ని కలరే. వీటికైతే నాకైతే అనిపిస్తుంది కలర్ అని. అన్ని కలరే వేసి ఉంచుతారండి ఇక్కడ. అన్ని బాక్సులు చిన్న టమాటా పండ్లు అండి. చిన్న టమాటా పండ్లు ఇవి చిన్నవి. ఇక్కడ చూడండి, మనం ఇంటి దగ్గర అయితే మన తోటలకి వెళ్ళి పారేస్తామండి. నిజం చెప్తాను, నేనైతే చాలాసార్లు పారేసాను. కానీ ఇక్కడ అవిట్లకే రేట్ ఎక్కువ. అవిట్లకి చాలా డబ్బు. ఇక్కడ చూస్తేనే ఇదైతుంది సార్ నాకు. అమ్మ ఎన్ని పారేసాం రా, ఇక్కడ అన్నీ తీసుకుంటారు ఎందుకు అని. కాలీఫ్లవరు అన్నీ ఇక మక్క కంకులు చూడండి, మక్కెన్లు అవి చూస్తే కాల్చుకొని తినాలనిపించింది. కానీ అక్కడ మనం తినలేం కదా. పెరుగు డబ్బాలు ఇవి. పెరుగులు అన్ని రకరకాల ఫోటోలు అట్లా వీడియో తీసి పంపితే అందులోకి వెళ్ళి 3 ఛాయ్ చేసింది. అల్మరై, కేడీడీ, ఇంకోటి దాని పేరు నాకు ఇప్పుడు గుర్తుకసలే చెప్పలేదు. 3 రకాలు చేస్తే 3 రకాలుగా తీసుకున్నాను. పెరుగు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక చూపిస్తా చూడండి. ఇక కిందికి వెళ్ళిపోతానంటే అది కిందికి వెళ్ళిపోవాలి. ఇక లుల్లు మార్కెట్లో చాలా కిందికి లోనికి వెళ్ళిపోయి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతున్నా. చూడండి ఎలా ఉంది. సూపర్ అనిపిస్తుంది అండర్ గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు. అయితే చాలా బాగా అనిపిస్తుంది. నిజం చెప్తున్నా, చాలా బాగా అనిపిస్తుంది నాకైతే అండర్ గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు. సూపర్గా ఉంటుంది. చూడండి ఇంత స్పీడ్కి వెళ్ళిపోయినా, చాలా స్పీడు. అక్కడ నుంచి వెళ్ళి ఆసిడ్ అంటే జ్యూస్ తెమ్మని మా మేడం పిల్లల కొరకు. రేపు స్కూల్ స్టార్ట్ అవుతాయి కాబట్టి పిల్లలకు కావాలని. అది కూడా వితౌట్ షుగర్ కావాలన్నది. అట్లా లింకలాడంగా దొరికినది వితౌట్ షుగర్. ఇప్పుడు దొరికాయి వితౌట్ షుగర్. వితౌట్ షుగర్ ఎన్ని 4-5 రకాలుగా పంపించింది. 4-5 రకాలు అక్కడ లింకలాడుకొని అన్నీ తీసుకున్నాను. మ్యాంగో అని మిక్సింగ్ ఉంటుంది. మిక్స్ మ్యాంగో అవన్నీ అన్ని మిక్స్ ఉన్నాయి తీసుకున్నా. 4 రకాలుగా 5 రకాలు తీసుకున్నానండి. జ్యూసులు కూడా తీసుకొని అక్కడ నుంచి ఎలా ఇప్పుడు మీకు ఎలా చూపిస్తున్నానో అలానే మా మేడంకు పెట్టాలి నేను. అవన్నీ చూపించుకున్న తర్వాత చూడండి, మళ్ళీ టమాటకాయలు పెద్ద కాటన్ తెమ్మన్నాయి. టమాటకాయలు, అరటిపండ్లు అన్నీ పెద్ద కాటన్లు తెచ్చినండి. ఈరోజు ఏం చేసుకుంటారో ఏమో తెలియదు. కానీ ఎంతలా తింటారమ్మా వీళ్ళు. అయ్యి బాబోయ్. మళ్ళీ పసుపు తీసుకున్న, మిక్స్ మసాలా అన్నీ. అరే ఒక డ్రైవర్కు చెప్పే పనిలే కాదు, ఒక పని మనిషిని కూడా తోడు పంపది. పని మనిషి కన్నా గుర్తుంటాయి అంటే ఫోన్లో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. టింగు అంటూ ఉంటుంది ఫోన్. నాదైతే మోగుతూ ఉంటుంది ఫోన్కి. అది ఎక్కడ రికామ్ లేదు. అంతట్లా మా ఫ్రెండ్కి ఫోన్ చేసి రమ్మంటే అరే రారా బాబు, నా వల్ల అవ్వట్లేదురా, ఇవన్నీ తీసుకున్నావు, నువ్వు కొంచెం రారా, కొద్దిగా నాకు హెల్ప్ చేయంటే వాడు పాపం వచ్చి అన్నీ నాతో పాటు అన్నీ ఒకటి పెడితే ఒకటి తీసుకుంటే ఒకటి పెట్టాలి. మెసేజ్ల మీద వాళ్ళు సాపర్ పోవుడేమో. కానీ నాకు మాత్రం చిరాకు అనిపించింది ఈరోజు. పొద్దున్న లేచి నుంచేలే అసలు ఇంత రెస్ట్ లేకుండా మార్కెట్ తిరుగుతున్నది. క్యారెట్ తెమ్మంటుంది, నిమ్మకాయలు తెమ్మంటుంది, అప్పుడు ఏదో అంటుంది. అయ్య బాబా ఎన్నిసార్లు పోవాలి. రకరకాలు తెమ్మంటుంది. వంకాయలు అదొకటి ఇదొకటి. అయ్యా
అసలు నాకు మామ నేను తింటా అంటే కూడా సరే తర్వాత వచ్చి తిందు కానీ ఫస్ట్ ఇవి తెచ్చి నాకు వంట చేయడానికి ఏం లేవు నాకు. ఉల్లిగడ్డలు కానీ ఆలుగడ్డలు కానీ అన్నీ ఏవీ లేవట. అవి సాపర్ పోయితూ అన్నీ అయిపోయినాయి నా ఇంట్లో. నువ్వు ఖచ్చితంగా పట్టుకుని రా తొందరగా. ఉల్లగడ్డలు చూడు, ఉల్లగడ్డలు 2 బ్యాగులు. ఒక్క మార్కెట్కి కాదండి, 2-3 మార్కెట్లు తిరిగాను కాబట్టి ఇంతలా చేశారు ఇవన్నీ. మామూలుగా అన్ని జమ చేసి పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నాయి. ఈరోజు టీ తాగాను, వాళ్ళు లేచారంటే కల స్టార్ట్ అయిపోయింది. షాంపూలు, పాలు, అదోటి ఇదోటి తెమ్మంటూనే ఉన్నది. బ్రెడ్ కావాలట, బ్రెడ్ తెచ్చాను. ఇన్ని రకాలుగా తేవాలి. ఒక్క మనిషి ఎన్నిసార్లు ఇది చేస్తాడు చెప్పండి నాకు. ఎంతలా ఇది అయిపోతావు. కొన్ని అన్నీ ఏదని గుర్తుంటా. మళ్ళీ ఇక్కడికి ఇంటికి వచ్చిన తర్వాత ఇది తీసుకురాలేవు నువ్వు, అది తీసుకురాలేవు నువ్వు, మళ్ళీ పో అని. అమ్మ సావది చచ్చిపోయినండి ఈరోజు అయితే. నేనైతే నిజంగా చెప్తున్నా, కొన్ని మాటలు ఏదైనా తప్పులు కనిపిస్తే మీకు క్షమించండి. ఎందుకంటే కొన్ని నోరు జారేస్తున్నా. కొత్తగా కదా మనం పెట్టింది కూడా. ఫేరీ అండి ఇది. ఫేరీ తీసుకున్నాను చూడండి, అలా బోలు తోమటానికి. ఫేరీ, పాల డబ్బలు అన్నీ ఇవన్నీ 8-5 కాటన్లు తీసుకున్నా. ఒక్కోసారికి ఒక్కో డబ్బా వేసుకుంటారండి. చపాతీలు అవి సమున చేసుకుంటారు వాళ్ళు. సమున చపాతీలు తీసుకున్నాం. మనమైతే చపాతీలు అంటాం, వాళ్ళు సమున తీసుకుంటారు. ఇక్కడికి వచ్చాను ఇక నీళ్ళు కావాలన్నమాట. నీళ్ళు తీసుకున్న, అక్కడ నుంచి నీళ్ళ బాటిలు అన్నీ తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్తే ఇక అప్పుడు ఉంటుంది చూడండి. నాకు మామూలుగా మళ్ళీ అంటుంది అయ్యి బాబాయ్ మళ్ళీ ఈ సరుకులు తెచ్చాను. ఇక మళ్ళీ వెళ్ళి ఈ సరుకులు తీసుకున్న తర్వాత వచ్చానండి చూడండి. లుల్లు మార్కెట్ నుంచి బయటికి వచ్చాను. సరుకులన్నీ బండ్లే కొన్ని ఆల్రెడీ పెట్టేశాను లోపల. లాస్ట్కు ఉన్నాయి, ఈ వీడియో తీసి చూపిద్దామని ఈ లాస్ట్కు ఉన్నాయి పెడుతున్నా. ఎట్లా ఉంది చూడండి, ఎంత నీరసంగా అయిపోయినాయి ఈరోజు. తిరిగి చాలా నీరసంగా అయిపోయినాయి ఇక్కడ ఈరోజు అయితే. నిజంగా చెప్తున్నా. వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబర్ మర్చిపోకండి ప్లీజ్. ఎందుకంటే మేము చిన్న యూట్యూబర్లకు కూడా మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా మేము ఏదైనా ముందడుగు వేయగలుగుతాం కదా. అది మీకు తెలుసండి. చిన్న యూట్యూబర్లకు కూడా ఫస్ట్ సబ్స్క్రైబర్ చేయండి. పెద్ద యూట్యూబర్లకే చేస్తాం మీరు. అలాంటి వాళ్ళు చిన్నగా ఏదో కొత్తగా పెట్టారు కదా, వీళ్ళకి కూడా ఎంకరేజ్ చేస్తే చూడండి. బిల్లు లాస్ట్ ఇది, ఇక లాస్ట్ బిల్లు చూసుకోండి. వీడియో నచ్చితే మరిన్ని వీడియోల కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కోవిడ్లో ఉన్న రోజులు మీకు వీడియోలు పెడతానే ఉంటాను చూడండి.